టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నారు. కొన్నాళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకుంటూ వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మీడియా, ఫ్యాన్స్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రియాక్ట్ కాలేదు. రష్మిక అయితే ఓ చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయేది. ఒకే టీషర్ట్ ఇద్దరు వేసుకోవడం, స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోలను కూడా ఇద్దరు వేర్వేరుగా షేర్ చేస్తూ హింటిస్తూ ఉండేవారు. కానీ ఎవరైనా అడిగితే మాత్రం స్మైల్ తో అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఇటు ఫ్యాన్స్, మీడియాకు పిచ్చెక్కేది. వీటన్నింటికి చెక్ పెడుతూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. విజయ్, రష్మిక తమ పెళ్లి ప్రకటన కూడా చేశారు. అఫీషియల్ గా పెళ్లి కార్డును షేర్ చేసిన ఈ ప్రేమ జంట తమ వెడ్డింగ్ ఈవెంట్ కి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ గురించి విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. మేము ఏదైనా ప్లాన్ చేసుకునే ముందు, ఏదైనా చెయ్యాలి అనుకునే ముందు ఫ్యాన్సే ఆ పని చేస్తున్నారని, ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా ప్రేమగా తమ జంటకు ఓ పేరు పెట్టారని తెలిపారు. తమని ఫ్యాన్స్ ప్రేమగా విరోష్ అని పిలుస్తున్నారని, అందుకే ఫ్యాన్స్ కోసం తమ పెళ్లి వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టినట్లు విజయ్ దేవరకొండ ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ తో పాటు పెళ్లి కార్డును కూడా వారు పోస్ట్ చేశారు. గీత గోవిందం సినిమాతో మొదలైన వీరి పరిచయం డియర్ కామ్రేడ్ నాటికి ప్రేమ బంధంగా మారింది. ఈ సినిమాలో వారి డీప్ లిక్ లాక్ చూసిన ఆడియన్స్ కు ఇద్దరి మధ్య సంథింగ్ అని టాక్ మొదలైంది. కానీ వారు మాత్రం తమ రిలేషన్షిప్ పై ఎప్పుడు స్పందించలేదు. అధికారికంగా స్పందించని ఈ జంట వెకేషన్ ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా వీరి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ నెల ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకోబోతున్నారు. హిస్టారికల్ కోటలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జైపూర్ లో పెళ్లి పనులను ఈ జంట దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పెళ్లి కూడా రహస్యంగా ఉంచేందుకు పెద్ద మొత్తంలో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు వారి వ్యక్తిగత విషయాలపై ఆసక్తికరమైన చర్చను మొదలుపెట్టారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న వయసు తేడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ 1989 మే 9న పుట్టారు. విజయ్ కి ఇప్పుడు 36 ఇయర్స్. రష్మికది 1996 ఏప్రిల్ 5 అంటే 29 ఇయర్స్. వీరిద్దరి మధ్య దాదాపు 7 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ వీరి కెమిస్ట్రీ, అన్యోన్యం ముందు ఆ తేడా ఏమాత్రం పెద్ద విషయం కాదని ఫ్యాన్స్ అంటున్నారు.